Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. మోదీ సర్కారుపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దేశంలో మళ్లీ పెరిగాయి పెట్రోల్ డీజిల్ ధరలు. ఈ నేపథ్యంలో లీటర్ ఇంధనంపై తాజాగా మరో 90 పైసలను పెంచడం జరిగింది. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి చమురు ధరల పెరుగుదలపై కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. 4 రోజుల క్రితమే లీటర్ కు 3 రూపాయలను పెంచే ప్రధాన సంస్థలు. అయితే ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ మండిపడుతుంది. తమ వైఫల్యాల భారాన్ని కేంద్రం ప్రజలపై మోపుతుందని కాంగ్రెస్ విమర్శలను ఎక్కుపెడుతుంది. సామాన్యులను దోచుకుంటూ అదానీ వంటి వారికి స్వేచ్ఛనిస్తున్నారంటూ కూడా ఫైర్ అవుతుంది. ఇక గతంలో ఏ ప్రభుత్వము ఈ స్థాయికి దిగజారలేదంటూ కూడా కాంగ్రెస్ వ్యాఖ్యానిస్తుంది. ఇంధన ధరల పెంపుకు నిరసనగా ఈ వారం కాంగ్రెస్ ధర్నాలు చేపట్టేటువంటి ప్లాన్ అయితే పక్కాగా కనబడుతుంది. మొత్తం మీద పెరుగుతున్నటువంటి ఇంధన ధరల పైన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సామాన్యులను దోచుకుంటున్నారని, అదానీ వంటి కంపెనీలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిస్తున్నారని, క్రమంగా ఇంధన ధరలు పెరుగుతున్న కేంద్రం నియంత్రణ చేయలేకపోతుందని, తమ యొక్క వైఫల్యాల భారాన్ని కేంద్రం ప్రజల పైన మోపుతుందంటూ కూడా కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. అయితే కాంగ్రెస్ వర్షన్ పైన మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పని, కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఓవైపు చమురు ధరలు మాత్రం ఆకాశాన్ని తాకేటువంటి పరిస్థితుల వైపు పయనిస్తున్నాయి. ఎలా చూడాలంటే పూర్తి అప్డేట్స్ అండి. ఇదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారుపై అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. 4 రోజుల వ్యవధిలో గత 4 రోజుల క్రిందట 3 రూపాయలు డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతూ ఏదైతే ఆదేశాలు తయారైనటువంటి నేపథ్యం, చమురు కంపెనీలన్నీ కూడాను 4 రోజుల క్రితమే 3 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. మరొక 4 రోజులు గడవక ముందే మళ్లీ చమురు కంపెనీలన్నీ కూడా పెట్రోల్ డీజిల్ ధరపై 90 పైసలు పెంచుతూ దాన్ని అమలు చేయడంతో అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా వారం రోజుల వ్యవధిలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడంతో అయితే మాత్రం తీవ్రంగా మండిపెడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇంధన ధరల పెంపుతో ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందని, తమకు సంబంధించినంత వరకు తమ వైఫల్యాల భారాన్ని తీసుకొని వచ్చి ప్రజలపై మోపుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా సామాన్యులను దోచుకుంటూ అదానీ వంటి వారికి కట్టబెడుతున్నారు, స్వేచ్ఛనిస్తున్నారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్. గతంలో ఏ ప్రభుత్వము చేయలేనంత స్థాయికి దిగజారిపోయిందంటూ కూడాను కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ పైన ఉద్యోగం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఇంధన ధరల పెంపుకు నేపథ్యంలో ఈ వారం రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టబోతుందంటూ కూడా ఏదైతే హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశానికి సంబంధించినంత వరకు చమురు ధరలు పెంచేది లేదంటూ కూడా ఎన్నికల ముందు ప్రస్తావించినటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే దేశంలో ఎక్కడా చమురు కష్టాలు లేకుండా, డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా రష్యా నుంచి తీసుకొస్తాం, ఈ ధరలను పెంచమంటూ కూడా ఎన్నికల ముందు వాగ్దానం చేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ఏదైతే వారం వ్యవధిలో 2 సార్లు పెట్రోల్ డీజిల్ పైన ధరలు పెంచడంతో అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎన్నికలు వచ్చేటటువంటి టైంలో కేవలం ఓట్ల ప్రసన్నం చేసుకోవడం కోసం, ఓటర్ను ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రగల్భాలు కలిగినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వలన ఏదైతే దిగుమతి చేసుకోవాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ కి సంబంధించినంత వరకు కూడా ఎక్కడా కొరత లేదంటూ కూడా ప్రస్తావించినటువంటి ప్రధానమంత్రి నేడు ఏదైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారంటూ కూడా చెప్పడం, ఏదైతే సూత్రాలకు సంబంధించినంత వరకు కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆయన మాట్లాడే 2 రోజుల వ్యవధిలోనే పెట్రోల్ డీజిల్ ధరల పైన 3 రోజులు పెంపు, 4 రోజులు గడవక ముందే మళ్ళా 90 పైసలు పెంచడంతో అయితే మాత్రం తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దీన్ని నిరసిస్తూ ఆందోళన చేపడతాం, రోడ్డెక్కుతాం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు, ఏదైతే ముందుకుంటానే దేశానికి సంబంధించినంత వరకు కూడా కావాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ కి సంబంధించినంత వరకు కొరత లేదంటూ కూడా స్వయానా ప్రధానమంత్రి చెప్పినటువంటి నేపథ్యం, తర్వాత ఒకటొకటిగా ఏదైతే పొదుపు చర్యలు అంటూ కూడా పొదుపుకు సంబంధించినంత వరకు కూడా పెట్రోల్ తక్కువగా వాడండి, బంగారం సంవత్సరం పాటు కొనకండి,
పొదుపు చర్యలంటూ కూడా ప్రధానమంత్రి చెప్తూనే చురకబెట్టేటటువంటి పని చేస్తున్నారు. భారతదేశంలోనే సామాన్యుడు బతికే పరిస్థితే లేదు. సామాన్యులను దోచుకుంటూ పెద్దలైనటువంటి అదానీ లాంటి వాళ్ళు కట్టబెడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా మండిపెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఒక పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో దేశ వ్యాప్తంగా ఉండేటటువంటి అసంఘటిత రంగం పైన పడబోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవైపు రవాణా ఛార్జీలతో పాటుగా ప్రతి ఒక్క వస్తువుపై కూడా దీని భారాన్ని మోపేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిత్యావసర సరుకులు గాని, కూరగాయలు గాని, ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలో కానీ అన్ని విధాలా కూడా సామాన్యుడి పైన పెనుభారం పడేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వారం రోజుల వ్యవధిలోనే ఏదైతే ఒక్కసారి 3 రూపాయలు మరొకసారి 90 పైసలు పెంచడంపై కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి వైఫల్యాల కారణంగానే జరుగుతా ఉంది. దీన్ని పెంపును నిరసిస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలకైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సిరాజ్ రైట్ భరత్, థ్యాంక్ యూ. ఉత్తమంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని సర్కారు పైన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దేశంలో మళ్లీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం, తాజాగా మరో 90 పైసల వరకు పెంచినటువంటి పైన మనం చూస్తున్నాం. వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో 4 రోజుల క్రితమే ఇప్పటికే లీటర్ పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. తాజాగా 90 పైసలు కలుపుకొని ₹3.90 ఇప్పటి వరకు వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పెంచారు. ఇంధన ధరల పెంపుపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడుతుంది. తమ వైఫల్యాల భారాన్ని కేంద్రం ప్రజలపైన మోపుతుందంటూ కాంగ్రెస్ విమర్శలు ఎక్కుపెడుతుంది. సామాన్యులను దోచుకుంటూ అదానీ వంటి వారికి స్వేచ్ఛనిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతుంది. గతంలో ఏ ప్రభుత్వము ఈ స్థాయికి దిగజారలేదంటూ కూడా కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. అయితే ఇంధన ధరల పెంపుకు నిరసనగా ఈ వారం కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిర్వహించేటువంటి యోచనలో కనిపిస్తుంది.